ఆ సంవత్సరం అంతా ఏం చేసిందంటే బైబిల్ చదువుకుంటూ కూర్చుందంట. అర్థమైంది? ఏం చేసుకుంటూ కూర్చుంది? బైబిల్ చదువుకుంటూ కూర్చుంది. పిల్లలు మనం కూడా ఎట్లా ఉండాలంటే, మనం కూడా సమయం దొరికినప్పుడు బైబిల్ చదువుకోవాలి. మీకు హాలిడేస్ లేదా? మీకు ఈ హాలిడేస్ లో మీరు ఏం చేయొచ్చు తెలుసా? మీరు కూడా చక్కగా కూర్చొని ప్రార్థన చేసుకొని బైబిల్ చదువుకోవచ్చు. ఏవి కార్మికులు ఎలాగైతే తన యొక్క దేశాన్ని వదిలిపెట్టి మన భారతదేశానికి వచ్చి చాలా మంది పేదరికంలో ఉన్నటువంటి బిడ్డలకు తను ఏ విధంగా అయితే సేవ చేస్తా వచ్చిందో, ఏ విధంగా అయితే దేవుని ప్రేమను గురించి చెప్తా వచ్చిందో, మీకు కూడా అలాంటి అవకాశం వస్తే దేవుని ప్రేమ గురించి మీరు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? మీలో ఎవరైనా మీకు తెలిసినటువంటి పేదరికంలో ఉన్న వారికి మీరు కూడా వారికి సహాయం చేస్తారా? ఎమి కార్మికులు ఏం చేసింది తెలుసా? తన దగ్గర ఉన్న డబ్బులు 100 కాయిన్స్ ఉంటే ఆ 100 కాయిన్స్ ఇక్కడ చూడనా, ఇటు హలో ఏం పేరు ఏం చెప్పాను చెప్పండి. ఇప్పుడు ఏం చెప్పాను వినట్లేదు, మాట్లాడుతున్నావు కదా. నువ్వు చెప్పు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదా. అడిగినప్పుడు ఎందుకు చెప్పలేకపోతారంటే మీరు మాట వినట్లేదు కాబట్టి. కూర్చోండి. సరే, ఏమి కార్మికులు ఏం చేసిందంటే వెంటనే ఆమె అనేక మందికి సేవ చేసింది. పిల్లలు, ఈ రోజుల్లో కూడా మనం కూడా ఏం చేయాలంటే మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. యేసయ్య, నేను కూడా ఎంపీ కార్మికుల్లాగా చక్కగా ఎవరికైతే పేదరికంలో ఉంటారో వారికి నేను సహాయం చేస్తానయ్యా. అలాగే నీ ప్రేమ ఎవరికైతే తెలియదో వాళ్ళకి నేను యేసయ్య నీ ప్రేమను గురించి నేను తెలియజేస్తాను యేసయ్య అని చెప్పేసి చెప్తా వచ్చిందంట. పిల్లలు, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచారో వాళ్ళు ఎక్కడికి వెళ్తా ఉండేవారంటే పరలోకానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? ఏమి కార్మికులు చాలా చక్కగా సేవ చేసింది, దేవుని కొరకు నిలబడింది, తర్వాత అనేక మందిని బాగు చేసింది, పిల్లలందరినీ చాలా చక్కగా చదివించింది, గొప్ప స్థాయిలో ఉంది. ఇప్పుడు ఆమె ఎక్కడికి వెళ్ళింది? పరలోకానికి. ఎవరైతే భూమి మీద అలాంటి జీవితం జీవిస్తారో వారికి పరలోకం ఉంటుంది. ఎవరైతే యేసు ప్రభువుని హృదయంలో చేర్చుకోకుండా అలాగే లోకంలో ఇష్టం వచ్చినట్లు జీవిస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. మీరు పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారా, నరకానికి వెళ్ళాలనుకుంటున్నారా? పరలోకానికి వెళ్ళాలంటే ఏమి కార్మికులు ఏం చేసిందంట? యేసు ప్రభువుని చిన్నప్పుడే హృదయంలో స్వీకరించింది. యేసు ప్రభువా, నా చిన్నప్పుడే నేను నా హృదయంలో స్వీకరిస్తున్నాను, నీవు నిజమైన దేవుడు, నేను నీ కొరకు జీవించుట నాకు సహాయం చేయని చెప్పనింది. పాపం తనకు ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు, కానీ దేవుడు ఆమెను ఎక్కడగా మంచి ఉన్నతమైన స్థానంలో ఉంచినాడు. మనం కూడా దేవుడు మన ఎడలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశం కలిగి ఉంటాడు. ఆమె ఎంతో సాహస కార్యాలు చేసి మన భారతదేశంలో అనేక మందిని ఆమె దేవుని యొద్దకు తీసుకొని వచ్చింది.